ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈ నూతన దినంలో దేవుడు తన నూతనమైన వాత్సల్యంతో మనలను కాచి నడిపించాలని, ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క వాత్సల్యంను బట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినము ధ్యానంలోనికి వెళ్దాం. ఈ దినము మరి దేవుడు మన ప్రార్థన వింటాడు. మనము ఏ స్థితిలో ఉండి కేకలు పెడుతున్నామో, ఏ పరిస్థితులలో మనము కేకలు వేసి ప్రార్థనలు చేస్తున్నామో, హృదయ విదారకంగా కేకలు వేసి దేవుణ్ణి అడుగుతున్నాము. అయితే దేవుడు నా మాట వినడం లేదు, నా మొర ఆలకించడం లేదు, నా ప్రార్థన వినడం లేదు అని నీవు అనుకుంటున్నావా? అలాగేం లేదు. దేవుడు మన ప్రార్థనను విని నిలబడి మన కొరకు పని చేసే దేవుడు. ఈ దినము ఒక ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ఒక గొప్ప అద్భుత కార్యము, సూచక క్రియను గురించి మనం విన్నప్పుడు, మనము యెరికో పట్టణానికి సమీపిస్తుండగా ప్రభువైన యేసు ఒక భిక్షం అడుగుతుండిన గ్రుడ్డివాని గురించినటువంటి సంగతి అన్నమాట ఇది. అయితే అతడు గ్రుడ్డివాడు, అతనికి ఏమీ కనిపించదు. చాలామంది ఆ మార్గంన పోతూ ఉన్నారు. మనము ఒక్కొక్కసారి మనము అన్నోన్ పర్సన్స్, మనల్ని ఎవరు పట్టించుకోరు, మనల్ని ఎవరు చూడరు అని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. అతడు అడుక్కుంటూ ఉన్నాడు. చాలామంది జనసమూహం దాటిపోతూ ఉన్నట్లు వాడు చప్పుడు విన్నాడు. ఎందుకంటే అతనికి కళ్ళు కనిపించవు. చాలా జనం నడిచిపోతూ ఉన్నట్లుగా, బాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నట్లుగా అతనికి వినిపించింది. అతడు ఏం చేశాడంటే అడిగాడనమాట, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి శబ్దము అని అడిగినప్పుడు వారు చెప్పినారు. ఏమనంటే, నజరేయుడైన యేసు ఈ మార్గంన వెళ్ళుచున్నాడు అని వానితో చెప్పారు. చెప్పినప్పుడు అతని విశ్వాసం గమనించారా? అతడు గట్టిగా కేకలు వేస్తున్నాడు. యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని కేకలు వేస్తున్నాడు. అసలు ఇతనికి దావీదు కుమారుడు, యేసు దావీదు కుమారుడని ఎలా తెలిసింది? బహుశా ఆ నోట ఈ నోట విని ఉంటాడు. అయితే అతనికి లేఖనముల గురించి కూడా ఎవరైనా చెప్పారేమో. దావీదు వంశంలో ప్రభువైన యేసుక్రీస్తు జన్మిస్తాడు, ఆయన ఈ లోకానికి రక్షణ తీసుకువస్తాడు. ఈ మాటలు ఒకవేళ తను విన్నాడేమో మరి తెలియదు. కానీ అతడు ఎంతో భిక్షగాడుతాడు, ఎంతో గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని. అయితే అక్కడ ఉండేటువంటి జనం ఏమన్నారంటే, నువ్వు అరవద్దు, నువ్వు అసలు కేకలు వేయొద్దు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చాలా గోలగోల ఉంది. ఒకరు పోతూ ఉంటే, 2-3 పోతూ ఉంటేనే ఊరికే పోరు, ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ ప్రభువైన యేసు వెనక ఎంతమంది జనం వెళ్తున్నారంటే వాళ్ళందరూ కూడా గలగల మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుతూ ఉన్న సమయంలో ఎవరైనా కేక వేసి పిలిస్తే వినిపిస్తుందా? అసలు అది కొంచెం కష్టమైనటువంటి విషయం కదా. ఎంతో కాన్సన్ట్రేట్ చేస్తే తప్ప మనము ఎవరిని గురించి కూడా వినలేము, ఎవరి కేక కూడా వినలేము. ఆ ప్రజలేమో ఇంకా గట్టిగా అతన్ని ఊరుకుండు అని కేకలు గద్దిస్తూ ఉన్నారు. వాళ్ళు గద్దించే కొద్దీ ఇతను ఇంకా గట్టిగా కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని. అయితే ఇతని కేకలు ప్రభువైన యేసుకు వినబడ్డాయి. మనం అనుకుంటూ ఉంటాము, నా ప్రార్థన దేవుడు వినడం లేదు, నేను ఎంతగా కేకలు వేసి ప్రార్థన చేస్తున్నాను, నేను ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాను, అయినా కూడా దేవుడు వినడం లేదు అని మనం అనుకుంటున్నామా? అయితే దేవునికి ఒక పేరుంది, ప్రార్థన ఆలకించువాడు. మరి ఆయన ఆలకించే దేవుడు కదా. ఆయన ఎందుకు వినకుండా ఉంటాడు? తప్పకుండా వింటాడు. మన జీవితంలో కార్యం జరగడం లేదు అంటే దానికి ఎంతో కొంత సమయం అవసరమై ఉండవచ్చు. అందుకే ఇంకా జరగలేదేమో. కానీ మనం కనిపెట్టి ఉందాం, తప్పకుండా మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. చూసారా, యేసయ్య నిలిచాడు అక్కడ. నిలిచి అంత అల్లరిలో, అంత గోల జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులలో
దేవుడు ఆ గుడ్డి భిక్షకుని యొక్క స్వరం విన్నాడు. అంతేకాదు, ఎవరూ పట్టించుకోలేదు అతన్ని. ఎవరూ కనీసం అతనికి భిక్షం కూడా వేయలేదు. పైగా ఇక్కడ నజరేయుడైన యేసు ఈ దారిన వెళ్తున్నాడు అని చెప్తూ నువ్వు కేకలు వేయొద్దు, గట్టిగా అరవద్దు అని కూడా చెప్తూ ఉన్నారు. అతన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అతని మాటలు ఎవరు వినడం లేదు. కానీ ప్రభువు మాత్రం విన్నాడు, నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ప్రభువు అతన్ని అడుగుతూ ఉన్నాడు. అతన్ని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పినప్పుడు వారు అతన్ని యేసునొద్దకు తీసుకొని వచ్చారు. ప్రభువు అతనితో ఏమన్నాడంటే, నేను నీకేం చేయగోరుచున్నావు అని అడిగినప్పుడు వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను అని చెప్పాడు. అప్పుడు వెంటనే యేసయ్య ఏమన్నారంటే, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పాను. చూసారా, ప్రభు నిమిష మాత్రంలోనే, ఒకే ఒక సెకండ్లో దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చేశాడు. అతన్ని అడిగాడు, నువ్వేం కోరుతున్నావు, నేనేం చేయాలని నువ్వు కోరుతున్నావు అన్నప్పుడు అతడు అడిగింది ఏంటి? నేను చూపు పొందుతున్నానని అడిగాడు. ఒకవేళ అతడు అడిగిండొచ్చు, నాకు చాలా ధనం కావాలి, నాకు చాలా మంచి ఇల్లు కావాలి, నాకు మంచి వస్త్రాలు కావాలి, నేను ఇలా అడుక్కునే పరిస్థితులు లేకుండా ఉండాలి అని అడగలేదు అతను అడిగింది చూపు. ఎందుకు చూపు? వెంటనే యేసయ్యను చూడాలని అతనికి కోరిక. యేసయ్యను చూడడం కొరకు అతడు దేవుణ్ణి అడిగాడు, నాకు చూపు కావాలని. అంతేకాదు, అతనికి బహుశా ఇంకొక కోరిక కూడా ఉంది. ఏంటంటే, నేను ఇలా భిక్షకునిలాగా ఇక్కడ రోడ్డు ప్రక్కన కూర్చుని నేను అడుక్కోకూడదు, భిక్షము అడగకూడదు, నేను చక్కగా జీవించాలి, నాకు చూపు ఉంటే నేను బాగా జీవిస్తాను అని అనుకున్నాడేమో. అయితే ఎప్పుడైతే ప్రభువు నువ్వు చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెనని చెప్పినప్పుడు వెంటనే వాడు చూపు నంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను అని రాయబడింది ఇక్కడ. మరి ప్రభువు అతనికి చూపిచ్చాడు. అతనికి చూపు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎంత సంతోషపడ్డాడో కదా. చాలా సంతోషపడి దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఎందుకంటే ఎవరికీ సాధ్యం కాదు. ఈ లోకంలో ఒక గ్రుడ్డివానికి చూపు కలగడం అనేది అసలు ఎవరికి సాధ్యం కాదు. ఎవరూ చూపునివ్వలేరు. ఏ డాక్టర్లు కూడా చూపునివ్వలేరు. ఒకవేళ ఇస్తే కూడా ఎంతో కొంత మట్టుకు రావచ్చేమో, కొంత పర్సంటేజ్ రావచ్చేమో. కానీ ఇలా స్పష్టంగా మళ్ళీ నార్మల్, అంటే ఒక వ్యక్తి చూపు కలిగి ఉన్నవాడుగా పుడితే ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి ఒక చక్కటి చూపును అతడు పొందుకున్నాడు అంటే అది ఒక గొప్ప అద్భుత కార్యం. కాబట్టి ఇప్పుడు అతడు చూపు పొంది దేవుణ్ణి వెంబడిస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. ఇది మనం కూడా ఎన్నోసార్లు అనేకమైన జవాబులు పొందుకొని ఉంటాం. దేవుడు మనం అడిగినప్పుడు దేవుడు కొన్ని మనకు మేలులు అనుగ్రహించి ఉంటాడు. అయితే మనము కృతజ్ఞత కలిగి దేవుని వెంబడిస్తున్నామా? ఆ విషయంలో మన యొక్క జీవితం ఎలా ఉంది? మరి మనము పనికి మాలిన వాళ్ళమని, మనల్ని ఎవరు పట్టించుకోనని ఒక ఫీలింగ్తో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ వాక్యం ద్వారా ధైర్యం పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనను ఆలకించే దేవుడు. మన కేక, మనం ఎక్కడి నుంచి కేక పెట్టినా కూడా వినే దేవుడు. యోనా చేప కడుపులో నుంచి మొరపెట్టాడు, ఆయన విన్నాడు. ఎక్కడి నుంచి అయినా సరే ఆయన వింటాడు. మరి ఆయన వినే దేవుడు, జవాబిచ్చే దేవుడు. ఒకవేళ ఆలస్యం అయితే అవ్వవచ్చు, కానీ ఆలస్యం నాకు జవాబు రాలేదు అని అనుకునేదానికి లేదు. మనకు వెంటనే కలగలేదు కాబట్టి నాకు జవాబు రాలేదు అని అనుకోవడానికి వీలు లేదు. తప్పకుండా దేవుడు తగిన సమయంలో మనకు జవాబిస్తాడు. ఇది అలాంటి పరిస్థితిలో ఉంటూ నా మనవి ఆలకించడం లేదు, నాకు జవాబు రాలేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నేను వెనుకబడిన వాడను, నేను అంటే ఎవరు గుర్తించలేనటువంటి వ్యక్తిని నేను అని అలాంటి ఫీలింగ్తో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ దినము ధైర్యం ఇస్తున్నాడు. ఈ దినము మనకు ఆదరణ ఇస్తున్నాడు. ఈ దినము ఆయన మనకు నెమ్మదినిస్తున్నాడు. మనము ఎంత ఆలస్యమైనా సరే
ప్రభా, నాకు తప్పకుండా నీవు జవాబిస్తావు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తాను అని ముందుగానే మనం స్తుతించుదాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు. అవును ప్రభా, మాకు అసలు ప్రాముఖ్యత లేదు, మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు, మాకు ప్రార్థనకు జవాబు రావడం లేదు, దేవుడు నా ప్రార్థన వినడం లేదు అని ఎందుకు మనం అనుకుంటూ ఈ లోకంలో ఎంతమంది అయితే ఉన్నారో తండ్రి, ఈ లోకంలో అలాంటి స్థితిలో ఎంతోమంది ఉండవచ్చు. అలాంటి వారు ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తూ ఉన్నట్లయితే మా ప్రభా తండ్రి, ఈ దినం నువ్వు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానంను బట్టి మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రాముఖ్యత లేదు అనుకునే ప్రతి ఒక్కరిని కూడా మీరు గమనించే దేవుడై ఉన్నారు ప్రభా. మా ప్రార్థనలు వినే దేవుడై ఉన్నారు. మేము ఎక్కడ నుంచి కేక వేసినా మీరు వినే దేవుడు. చెరసాలలో ఉండి కేక వేసిన, చేప కడుపులో నుంచి కేక వేసిన, ఇంకా ఏ స్థితిలో, మరి పడిపోతున్న స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, దిక్కు తెలియని స్థితిలో, ఏ స్థితిలో ఉన్నామో తండ్రి, ఆ స్థితిలో మేము కేకలు వేస్తున్నామా తండ్రి, మీరు మా కేకలు వింటున్నారు, మా ప్రార్థనలు వింటున్నారు, మాకన్నిటిని మీరు చూస్తున్నారు, మీరు సమస్తము చూస్తున్నారు ప్రభా. మీరు గమనించే దేవుడు, మమ్మలను చూసే దేవుడు, మా ప్రార్థన వినే దేవుడు. కాబట్టి నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినం మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రములు. ఆ గుడ్డి భిక్షకుని వెంటనే మీరు స్వస్థతపరిచారు మా తండ్రి. మరి మా జీవితాలలో మాకుండే సమస్యలు ఎలాంటివో మాకు తెలియదు, కానీ మా సమస్యలన్నిటిని కూడా తీర్చడానికి మీరు ఒక సమయము నిర్ణయించుకొని ఉంటారు. ఒకవేళ అది వెంటనే అయ్యేవైతే వెంటనే అవుతాయి, కానీ ఆలస్యం అయ్యేవి ఒకవేళ నీ చిత్త ప్రకారంగా తగిన సమయంలో అయ్యేవి, కాలము పరిపూర్ణమైన తర్వాత అయ్యేవి కొన్ని ఉంటాయి, తగిన కాలంలో జరిగేవి ఉంటాయి, నీ సమయంలో అయ్యేవి ఉంటాయి ప్రభా. అలాంటి వాటి కొరకు మేము ఎదురు చూడడానికి మాకు సహాయం చేయండి, కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి. ఆలస్యం అవుతుందని మేము దిగులు చెందకుండా, నిరాశ చెందకుండా, నిరుత్సాహం చెందకుండా ప్రభా, నీపైన ఆధారపడి మేము జీవించుటకు, కనిపెట్టి ప్రార్థనలు చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రార్థనలు మీరు ఆలకించి మాకు జవాబిచ్చినందుకు నీకు వందనములు. ఆ గురుడి భిక్షకుడు ఏ విధంగా చూపు పొంది సంతోషంతో దేవుని మహిమపరుస్తూ ఏ విధంగా ప్రభైన యేసుక్రీస్తును వెంబడిస్తూ వెళ్ళాడో, అదేవిధంగా ప్రభా మేము కూడా మాకు మీరు చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకొని మీకు స్తుతులు చెల్లిస్తూ మేము ముందుకు సాగడానికి, నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి ప్రభానైనా. మాలో ఉన్నటువంటి ప్రతి పాపపు ఆలోచన తలంపులను దయచేసి క్షమించమని వేడుకొంచున్నాం మా తండ్రి. మేము నీ బిడ్డలుగా జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి. మాకున్న పరిస్థితులు మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ఈ ప్రార్థనలోకి వేసిన వారు ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో మాకు తెలియదు. ఇంతమంది అనారోగ్యం చేత కృంగిపోతూ మాకు దిక్కు లేదు, మేము ఈ విధంగా చనిపోవాలేమో, మాకు ట్రీట్మెంట్ పనిచేయడం లేదు అని దుఃఖంతో ఉన్నారేమో తండ్రి. దయ ఉంచి వాళ్ళను మీరు కనికరించండి, స్వస్థపరచండి ప్రభా. మీరు స్వస్థపరిచే దేవుడు, మీరు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఏ ఒక్కరు కూడా ఆ విధంగా దిగులు పడుతూ ఉండడం మీకు ఇష్టం లేదు, ఎవరు కృంగిపోవడం మీకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరిని లేవనెత్తే దేవుడు కనుక మీరు తండ్రి వాళ్ళను మీరు ఆశీర్వదించి స్వస్థపరచండి. వారు తండ్రి ప్రతి ఒక్కరు కూడా నేను చావను, సజీవుడనై దేవుని కార్యములను ప్రచురిస్తాను అని చెప్పుకునేలాగా వారి ఆలోచనలను మార్చమని, కృంగుదలకు ఎవరూ గురి కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ప్రభా మరి భయంకరమైన అప్పుల సమస్యలలో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో నేను ఇంకా మునిగిపోయాను, నా వల్ల కాదు, ఇంకా నేను ఇందులో నుంచి బయటికి రాలేను అని కృంగుదలతో ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారిని బాగు చేయండి. వారి పరిస్థితి నుంచి వారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి ఎదుట అనేక మార్గములను తెరిచి మా ప్రభా మీరు సహాయం చేయండి మా తండ్రి. అప్పుల సమస్య, ఒక విధవరాలు అప్పుల సమస్య ఎలా దానిలోంచి బయటికి వచ్చిందో ప్రవక్త ద్వారా
ఆమె సహాయం పొందుకొని ఏ విధంగా బయటికి వచ్చిందో అదేవిధంగా ప్రభా మీరు ప్రతి ఒక్కరికి కూడా మార్గం చూపించి వారిని బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఎంతోమంది బిజినెస్ సరిగా నడపలేకపోతున్నామని కృంగుదలలో ఉన్నారు. దయ ఉంచి వారికి అందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎవరూ కృంగిపోనవసరం లేదు తండ్రి. కుటుంబాలలో కలతలతో ఎంతో వేదన పడుతూ ఎంతమంది కేకలు వేస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు తండ్రి. ప్రభా వారి జీవితాలలో వారు మార్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయేమో, వారి మాటల తీరు కానీ లేకపోతే వారు ప్రవర్తించే తీరు కానీ మార్చుకోవాల్సిన విధానం ఏమైనా ఉన్నదేమో, ఆ విషయంలో మీరు సహాయం చేసి వారికి పరిపూర్ణమైనటువంటి మార్పును అనుగ్రహించి ప్రతి ఒక్కరికి నాయన మార్పును అనుగ్రహించి తండ్రి వారికి సమాధానకరమైన జీవితము, శాంతికరమైన జీవితము, సంతోషకరమైన జీవితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా నాయన. మరి అనారోగ్యంతో, తీవ్రమైన అనారోగ్యంతో, మరి క్రిటికల్ కండిషన్స్లో ఐసీయూలలో ఉన్న వారిని, వెంటిలేటర్పై ఉన్న వాళ్ళను బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయంలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి, వారిని అంగీకరించినట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రభా మార్గములు తెలియక మరి మేము దిక్కు తెలియని స్థితులలో ఎంతోమంది ఉన్నారు తండ్రి. ఎంతోమంది పేరెంట్స్, ఎంతోమంది భర్తల కొరకు భార్యలు, భార్యల కొరకు భర్తలు, పిల్లల కొరకు తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కొరకు పిల్లలు, ఆ విధంగా రక్షణ కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని రక్షించున్నాను. ఏ ఒక్కరూ విడిచిపెట్టబడడం నీకు ఇష్టం లేదు తండ్రి. నీ రాకడ చాలా దగ్గరలో ఉంటుండగా తండ్రి మేము సిద్ధంగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వ్యసనాలతో, భయంకరమైన వ్యసనాలతో బంధకాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విడుదల అనుగ్రహించి క్షేమంగా బయటకు తీసుకురండి తండ్రి. దేవా ప్రభా, నీకు సమస్తము సాధ్యము తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా యుద్ధ వాతావరణం ఉన్నది భయంకరంగా. మా తండ్రి, ఆ పరిస్థితులను మీరు ఎరిగినటువంటి దేవుడు తండ్రి. మీ చిత్త ప్రకారమే ఏదైనా జరుగుతుంది మా తండ్రి. మీరే కృప చూపించమని, మీ చిత్తానుసారంగా జరిగించమని, ముఖ్యంగా ఇశ్రాయేల్ దేశంను దీవించమని అడుగుతున్నాము. అట్లే యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి మా ప్రభా. ఏ ఒక్కరు కూడా మరి భయంకరమైన రీతిలో ప్రవర్తించకుండా సహాయం చేయండి. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపవేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. ఎవరికి ఎలాంటి అవసరతలున్నా, ఏ కొరతలున్నా తీర్చమని, అన్యాయం జరిగిన వారికి వారి పక్షంగా వ్యాజ్యమాడి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. స్థలాలు అమ్ముడుపోని పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారి పరిస్థితులను బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.